నువ్వు అప్పు తీసుకొని ఎన్ని రోజులు అయ్యిందిరా? 2 రోజులు అయిందండి. అబ్బా అంటే మొన్నే పక్కన ఇంటి దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకున్నా. నా దగ్గర తీసుకొని ఎన్ని రోజులు అయింది? 2 నెలలు అయింది. మరి వడ్డీ కట్టట్లే? పైగా నా బాకీ కట్టమంటే నా ఫోన్ కట్ చేస్తావరా? అంటే కాల్ లిఫ్ట్ చేస్తే మీ బ్యాలెన్స్ అయిపోతుందని. గంటలో నా బాకీ తీర్చలేదనుకో, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోవడం తర్వాత నువ్వు పోతావు. ఏంటి చేసేది? నాకేం బండి రిపేర్కి ఇచ్చారంటే గంట రెడీ చేసుకోవడానికి. నాకు ఇప్పుడు గంట కాదు కదా, వారమేనా. నా దగ్గర డబ్బులు లేవండి. అయితే నీకు కిడ్నీలు అమ్మేస్తా. ఒకటి ఆల్రెడీ పాత బైక్ కూడా అమ్మేసుకున్నానులే. అయితే ఇంకోటి ఉందిగా, అందులో రాళ్ళున్నా నీకు పనికి రాదు. మరి నా పెళ్ళ కడతావురా? మిఠాయి బావా, మిఠాయి బావా, ఎవరు? మిఠాయి బావా, మిఠాయి బావా, మిఠాయి బావా, మిఠాయి బావా, మిఠాయి బావా. నన్ను ఎవరు పంపారంటే? ఆపు, మన మెట్టాను కానీ నాకు అర్థమైంది. నిన్న మెట్టతో పంపించరని. అయినా నా పేరు మిఠాయా కోలాయా కాదు, మెటల్, మోటరన్ మెటల్. ఏమైందిరా? నేను వచ్చింది నీకోసం కాదు, మిఠాయి కోసం. ఆయనకి 2 ఎకరాలు ఇచ్చి ట్రైనింగ్ తీసుకుందామని. 2 ఎకరాల? నేను వెళ్తా. ఆగు, వాడి ట్రైనింగ్ ఇచ్చావుకో 2 ఎకరాలు వస్తాయరా. నా అప్పు వడ్డీ 2 తీరుతాం. అవును కదా? అవును, కుక్కకు పెడిగ్రీ దొరికినట్టు భలే దొరికాడు. అంటే నేను కుక్క అంటున్నావా? వాణి పెడిగ్రీ అన్నా. అయితే ఓకే, సర్లే నువ్వు వెళ్ళు. వాడు ఫీజు ఇచ్చాక నీకు కాల్ చేస్తాలే. అబ్బా అవేం కుదరదు. నేను వెళ్ళిపోయాక ఆ ఎకరాలతో నువ్వు ఎగిరిపోదామనే. నేను ఏడికెళ్ళను, ఇక్కడే ఉంటా నీ అసిస్టెంట్ లాగా. సర్లే అయితే వాళ్ళ ముందు కొన్ని బిల్డప్ ఇవ్వాలి, సరేనా? బిల్డప్ లేగా, చితక్ కొడతా చూసుకో. పని స్టార్ట్ చేయి. రే నా పేరే మిఠాయ్. ఇందాక లేదు ఆలోచిస్తూ అలా చెప్పేసా. మరి నా ఫీజు బ్యాగ్ లో లేదు. అయితే నేను మిఠాయ్ కాదు, బ్యాంక్ లో ఉంది. అయితే నేనే మిఠాయ్. ఫస్ట్ బిల్డప్. ఇతనెవరు బియ్యం ఏరుతున్నాడు? మీ వంటాడా? అతను బియ్యం ఏరట్లేదు, టైపింగ్ చేస్తున్నాడు. ఇది ల్యాప్టాప్. నువ్వే నించిన మాట్లాడుతున్నావు. అయినా నువ్వు మరీ అమ్మాయి కూడా ఆధార్ కార్డులో ఉన్నావు. బబ్బులు గారు నీకేవో కొన్ని నేర్పించమన్నాడు, కానీ నీకు అన్నీ నేర్పించాలి కదా. కూర్చో. చెప్పు, ఇప్పుడు చెప్పు, నీకేం కావాలి? అమ్మాయి కావాలి. సెట్ చేస్తాడు, ఎందుకు చేయడు? చేస్తాడు, సెట్ చేస్తాడు. ఎంజే నేను మోడర్న్ మిఠాయిరా, మ్యాట్రిమోనీ మిఠాయి కాదు. ఎకరాలు 2 ఎకరాలు. అంటే ప్రేమించడానికి అమ్మాయి కావాలి అని. నీకున్న తెలియక తెల్లమ్మాయిని పడడం కొద్ది కష్టమే గాని నేను కొన్ని మార్పులు తేవాలి. నేను తీసుకొస్తా. నేను కొట్టట్లేరా? హైఫే. సో లెట్స్ స్టార్ట్ ట్రైనింగ్. నువ్వు తెచ్చేస్తావు, అడిచేస్తాడు. నువ్వు తెచ్చేస్తావు, అడిచేస్తాడు. ఈ ట్రైనింగ్ లో ముందే నువ్వు తెలుసుకోవాల్సింది స్టైలింగ్ గురించి అనమాట. ఏమైందిరా? మీరే కదా నవ్వమనింది. నేను స్టైలింగ్ గురించి మాట్లాడుతున్నాను రా, స్మైలింగ్ గురించి కాదు. అంటాం. స్మైలింగ్ అంటే నీది, స్టైలింగ్ అంటే నేను చూడు. నా షర్ట్ ఎలా ఉందో? షర్ట్ పొట్టుదైంది. ఇది పొట్టు షర్టు కాదురా, ఇన్ షర్ట్. ఇన్సెప్టా?
అంటే పురుగు. నిన్నే మా బావగారు చెప్పాడు. ఏది ఎక్కడండి? ఏది? అమ్మో, రే 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 ఆపరా. ఇందాక ఎక్కడున్నాను? స్టైలింగ్ స్టైలింగ్ గురించి ఇక్కడ జనాలందరూ సెలూన్కి వెళ్తారు. సెలూన్ అంటే తెలుసుగా? నాకెందుకు తెలీదు. అమ్మయ్యా తెలుసంట్రా. సెలూన్ కోసమే కదా మర్యాద రామన్న 10 సార్లు చూశాను. సెలూన్ ఉందా? ఎందుకు లేదు? రాయ 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 సెలూన్. రేయ్, అది సలూన్ రా. మరి సెలూన్ ఏ సినిమాలో చేసింది? అదే సినిమాలో చేయలేదు, నువ్వు చేయించుకో. బిల్డప్ నెంబర్ 2. సార్, అమెరికా నుంచి ఒబామా గారు వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలంట. ఏంటి ఒబామానా? ఈ ఒబామాకుడు వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ క్లాస్ నేర్పించు అంటాడు. ఒబామా ఎవరండి? మీ బామ్మగారా? అడు మీ బామ్మ మా బామ్మ కాదురా, అమెరికాకేం బామ్మ ఒబామా. నువ్వు ఇక్కడే ఆగు, నేను ఇప్పుడే వస్తా. నువ్వు మిగతా ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ చేయి. ఇడితే 2 ఎకరాల గురించి 7 ఎకరాలను భరించాల్సి వస్తుంది. అయినా ఏంటో పులిని పడేదానికి ఎలక డ్రైవింగ్ చేస్తారనిపిస్తుంది. నేనే కదా గేర్ జల్లాను, జల్లే కొట్టాను. నువ్వు గేర్ జల్ అన్నావు కదా, గేర్ జల్ చూపించమంటావా? అది గేర్ జెల్ కాదురా, హెయిర్ జెల్ రా. అది గేర్ జెల్ కాదురా, హెయిర్ జెల్. హెయిర్ జెల్ హెయిర్ జెల్ హెయిర్ జెల్ హెయిర్ జెల్ హెయిర్ జెల్. సరేనా? అంత కొద్ది జాగ్రత్తగా మాట్లాడరు. సరే మనకి స్టైలింగ్ ఇంకొద్దు. మన ట్రైనింగ్ లో నెక్స్ట్ ఘట్టానికి వెళ్దాం. ఏంటి బాబా అది? ఇంట్రాక్షన్. ఇంట్రా? మన నేను 10th పాస్ అవ్వలేదు, పర్లేదా? స్వాతిముత్యం, ఇంట్రాక్షన్ అంటే ఇంటర్మీడియట్ కాదురా, సోషల్ మీడియా గురించి చెప్తున్నాను రా. తెలుగు మీడియం గురించి తెలుసు, ఇంగ్లీష్ మీడియం గురించి తెలుసు. ఈ సోషల్ మీడియం ఏంటి? ఎకరాలు 2 ఎకరాలు. ఒరే బుజ్జి, నువ్వు చెప్పేది వినరా, అర్థం చేసుకోరా. సరే కొన్ని ట్విట్టర్ ఉందా? మా ఊర్లో బోల్డ్ ఉన్నాయి. ఊర్లో ఉండటం ఏంట్రా? ఒకటేమో మహీంద్రా, ఇంకోటేమో సోనాలిక ఉంది. మరి జొండీర్ లేదా? మా ఇంటి పక్కన రాజుగారి దగ్గర ఉంది, తెప్పించమంటారా? రే, నేను మాడుతుంది ట్రాక్టర్ గురించి కాదురా, ట్విట్టర్ గురించి రా. సరే, ఇన్స్టాగ్రామ్ లేదా? అల్లువీడి గ్రామంకి వెళ్ళాను, నూజివీడు గ్రామంకి వెళ్ళాను, ఇన్స్టాగ్రామంకి వెళ్ళలేదు. ఆపే ఆపే ఆపే. ఫేస్బుక్ ఉందా? అమ్మయ్యా, ఉందంట ఫేస్బుక్. బాగా ఉందంటారా ఫేస్బుక్? ఆ మాత్రం గ్యాప్ ఇచ్చాడంటే బ్యాగ్ లో నుంచి యాప్ తీసాడు. నీలం రంగుదేగా బతికించాడు. అది ఫేస్బుక్ కాదురా, పాస్బుక్. సూపర్ రా, నువ్వు సూపర్. నా ఇన్నేళ్ళ సిరీస్ లో నీ ఎప్పుడు చూడలేదురా, ఇంకెప్పుడు చూడకూడదని కూడా కోరుకుంటాను. సిగ్గేస్తుంది, ఊరుకోండి. అదృష్టానికి దరిద్రం తేడా తెలిసిపోయింది. అదృష్టం ఉంటే ట్రైనింగ్ కి 2 ఎకరాలు ఇవ్వడం, మరి దరిద్రం ఆ ట్రైనింగ్ వీడికి ఇవ్వడం. బావా, మరి మన 3వ ఘట్టం ఏంటి? ఫుడ్ రా, ఫుడ్.
నీకు ఇప్పుడు ఫుడ్ మేనర్స్ నేర్పాలన్నమాట. బిల్లెట్ నెంబర్ 3. సార్, బిల్గేట్స్ గారు. ఏం మిలిగెట్స్ ఏం మిలిగెట్స్ మిలిగెట్స్ అబ్బా అంటావు. వాడికి ఏం అర్థం అవుతుంది? ఎక్కడ బిల్డప్లు ఇంకా ఆపు. ఫేస్బుక్ ఫేస్బుక్ ఉందా? అమ్మయ్యా ఉందంట ఫేస్బుక్. బాగా ఉందంటారు ఫేస్బుక్. ఆ మాత్రం గ్యాప్ ఇచ్చాడంటే బ్యాగ్ లో నుంచి యాప్ తీసాడు. నీలం రంగుదేగా.